హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్జిడి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనకు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిఐఎస్ఎఫ్ సంబంధించిన కానిస్టేబుల్ ఫైర్ మ్యాన్ నుండి మనకు 1130 పోస్టులు అయితే రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడైతే తెలుసుకుందాం. సో మీరైతే ఇప్పటివరకు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ చూసుకోవచ్చు. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సంబంధించింది. సో ఇక్కడైతే మనకు రిక్రూట్మెంట్ ఆఫ్ కానిస్టేబుల్ ఫైర్ మేల్ ఇక్కడ 2024 సంబంధించిన అనేది మనకు రిలీజ్ అయితే చేశారు. అండ్ మనకు ఆన్లైన్ డేట్ వచ్చేసి 31 ఆగస్ట్ నుండి ఇక్కడ సెప్టెంబర్ వరకు అయితే లాస్ట్ డేట్ అయితే అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ మనకు ఆన్లైన్ ఇక్కడ ఇన్విటేట్ వచ్చేసి మేల్ ఇండియన్ సిటిజన్ వాళ్ళైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే దీనికైతే అప్లై చేసుకోవాలన్నమాట. అండ్ మనకు శాలరీ అయితే ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు పూర్తి డీటెయిల్స్ అయితే దీంట్లో మెన్షన్ చేశారు. అండ్ మనకు స్టేట్ వైజ్ అనేది వేకెన్సీ అనేది ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సో మీరు చూసుకోండి ఇక్కడైతే మీకు సంబంధించిన స్టేట్ వైజ్ అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు దీనికి ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఓన్లీ మీరు ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటే చాలు. అండ్ లేదా మీకు ఇక్కడ విత్ సైన్స్ సబ్జెక్ట్ అయితే కంపల్సరీ అయితే ఉండాలని ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. సో ఇక్కడ చూసుకోండి. అండ్ మనకు ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుండి 23 ఇయర్స్ అయితే ఉండాలి. సో మనకు లాస్ట్ డేట్ అయితే ఎప్పుడైతే ఉందో అక్కడైతే మనకు వాళ్ళు కట్ ఆఫ్ డేట్ అనేది ఇచ్చారనమాట. అండ్ మనకు ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు మెన్షన్ చేశారు. ఇక్కడైతే ఈ మధ్యలో ఉన్నవారు దీనికైతే అప్లై చేసుకోవచ్చు అని. ఆ తర్వాత ఇక్కడ కేటగిరీ వైస్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మీరు ఇక్కడైతే నోటిఫికేషన్లో జాగ్రత్త చూసుకోండి. సో ఇప్పుడైతే మనం సిఐఎస్ఎఫ్ సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడైతే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు సిఐఎస్ఎఫ్ సంబంధించిన అఫీషియల్ ఆన్లైన్ వెబ్సైట్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. ఈ యొక్క వెబ్సైట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. సో మీరు ఈ విధంగా వచ్చేసిన తర్వాత మనకు ఇక్కడ ఓపెనింగ్ అనేది నోటిఫికేషన్ చూసుకోవచ్చు అనమాట. అండ్ మనకు ఇక్కడైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కాబట్టి మనకు న్యూ రిజిస్ట్రేషన్ ఉన్నాయి కదా, సో దీని మీద క్లిక్ చేసేయండి. సో వచ్చేస్తే మనకు ఈ విధంగా అయితే మనకు ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది, రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది. సో ఇక్కడైతే మీ యొక్క ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో అదే విధంగా ఇక్కడైతే మీ యొక్క నేమ్ అనేది క్యాపిటల్ లెటర్లో అయితే ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. తర్వాత ఇక్కడ వెరిఫై ఇంకోసారి అయితే సేమ్ యాస్టీస్గా పైన ఏ విధంగా ఇచ్చారో ఆ విధంగా అయితే ఇక్కడైతే జాగ్రత్త ఇచ్చేసేయండి. తర్వాత మీరు ఏమైనా మధ్యలో చేంజ్ చేసి నేమ్ ఉంటే ఇక్కడ ఎస్ చేయండి, చేస్తే దానికి సంబంధించిన ఇక్కడ నేమ్ అనేది చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఫాదర్ నేమ్ ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇక్కడైతే ఇచ్చేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వెరిఫై ఇంకోసారి అయితే ఇక్కడైతే జాగ్రత్త ఎంటర్ చేసేయండి. అండ్ మీ యొక్క మదర్ నేమ్ అనేది ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా అయితే ఇక్కడైతే ఇచ్చేసేయండి. తర్వాత వెరిఫై అనేది ఇంకోసారి అయితే ఇచ్చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మీ యొక్క ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఉన్నట్టు ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ జెండర్ మేల్ అనేది వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ క్యాప్చర్ అవుతుంది కదా, సో ఈ క్యాప్చర్ ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్, ఆ తర్వాత మనకు రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. మనకు రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనం మొబైల్ నెంబర్ మరియు ఈమెయిల్ ఓటీపీ అనేది వెరిఫై అయితే చేసుకోవాలి. ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ ఓటీపీ తర్వాత ఈమెయిల్ ఓటీపీ అనేది ఇక్కడ వచ్చేసిన తర్వాత వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేసేసి మీరు వెరిఫై అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, ఆ తర్వాత ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడైతే మనకు కరెంట్ ఓపెనింగ్ ఉన్నాయి కదా, సో ఇక్కడైతే కానిస్టేబుల్ ఫైర్ ఇక్కడ 2024 మీద అయితే క్లిక్ చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ మనకు ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అయితే వస్తుందన్నమాట. సో ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడైతే మనం లాగిన్ అయితే చేసుకోవాలి. సో మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే వచ్చింది కదా, ఈ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఇక్కడైతే ఇచ్చేసేయండి. ఆ తర్వాత మీ యొక్క పాస్వర్డ్ అయితే ఇక్కడైతే ఎంటర్ అయితే చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చర్ అవుతుంది కదా, ఈ క్యాప్చర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్, మనం లాగిన్ చేసిన తర్వాత ఈ విధంగా మనకు డెస్బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ అప్లై ఫర్ కానిస్టేబుల్ ఫైర్ మేల్ ఇక్కడ అయితే ఈ విధంగా అయితే ఉన్నది కదా డేట్ అనేది. సో ఇక్కడ మనకు క్లిక్ హియర్ టు అప్లై మీద అయితే క్లిక్ చేసేయండి. సో ఇచ్చేస్తే ఇప్పటి నుండి అయితే మనం ఆన్లైన్ ఫామ్ అప్లై అయితే చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మనం ఇన్స్ట్రక్షన్ చదువుకోండి. సో చదువుకున్న తర్వాత ఇక్కడ కంటిన్యూ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసేయండి. సో ఇచ్చేస్తే మనకు ఈ విధంగా అయితే మనకు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మన పర్సనల్ డీటెయిల్స్ అయితే అవైలబుల్గా అయితే ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనం కేటగిరీ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో మీ యొక్క కేటగిరీ అండర్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఎస్టీ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క హైయర్ క్వాలిఫికేషన్ అయితే దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో ఇక్కడ 12th క్లాస్ ఇక్కడ పాస్డ్ విత్ సైన్స్ సబ్జెక్ట్ అయితే ఉండాలి, లేకపోతే మీరు గ్రాడ్యుయేషన్ ఏదైనా ఉంటే ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో మనకు ఇంటర్మీడియట్తో అడిగింది కాబట్టి ఇక్కడైతే ఇంటర్మీడియట్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ రిలీజియన్, సో మీరు హిందూ ముస్లిమ్స్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనం ఎక్సర్వీస్ మ్యాన్ ఉంటే ఎస్ చేయండి, లేకపోతే నో మీద క్లిక్ చేసేయండి. తర్వాత మీకు ఏజ్ రిలాక్సేషన్ కావాలంటే ఇక్కడ ఎస్ చేయండి, లేకపోతే అవసరం లేదు. తర్వాత ఇక్కడైతే మనకు నక్సల్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్ సంబంధించిన ఉంటే ఇక్కడ ఎస్ చేయండి. ఆ తర్వాత మీకు హిల్స్ ఏరియా సంబంధించిన ఉంటే ఇక్కడైతే ఎస్ అయితే చేయండి. ఆ తర్వాత మీ యొక్క సంబంధించిన ఇక్కడ స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో మీ యొక్క స్టేట్ అయితే ఏ స్టేట్ నుండి మీరు బిలాంగ్ చేస్తారో ఆ యొక్క స్టేట్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క డిస్ట్రిక్ట్ అనేది దీంట్లో అయితే వచ్చేస్తుంది అనమాట. సో సెలెక్ట్ అయితే చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడైతే మైగ్రేట్ సంబంధించినది ఏదైతే సో ఇక్కడైతే ఎస్ ఉంటే ఎస్ అండి, లేకపోతే నో మీద అయితే క్లిక్ చేసేయండి. ఆ తర్వాత విజిబుల్ ఐడెంటిఫికేషన్ మార్క్, సో మీ యొక్క పుట్టు మచ్చలు
సో ఇక్కడ మనకు ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో అయితే ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. సో ఇక్కడ ఫస్ట్ మార్క్ తర్వాత సెకండ్ మార్క్ అనేది ఈ విధంగా అయితే జాగ్రత్తగా ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ అనేది ఇచ్చేసేయండి. సో మీ యొక్క పోస్ట్ ఆఫీస్ ఎక్కడ ఉంటుందో ఆ యొక్క పోస్ట్ ఆఫీస్ నేమ్ అనేది ఇక్కడైతే ఊరి పేరు అయితే జాగ్రత్తగా ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క స్టేట్ ఇంకోసారి అయితే దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఎందుకంటే మనం ఇక్కడ అడ్రస్‌లో అయితే ఇవ్వాలి కాబట్టి ఇక్కడ మళ్ళా ఇంకోసారి మనం డిస్ట్రిక్ట్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడైతే మీకు కరెస్పాండెన్స్ మరియు మనకు పర్మనెంట్ అడ్రస్ సేమ్ ఉంటే ఇక్కడ దీంట్లో టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చేసి మీ యొక్క పిన్ కోడ్ అనేది ఎంటర్ అయితే చేసేయండి. డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ అనేది. సో ఇక్కడ వచ్చేసి మీరు సేమ్ ఉంటే ఇక్కడ సేమ్ మీద క్లిక్ చేసేస్తే మనకు ఆటోమేటిక్‌గా అనేది వచ్చేస్తుంది. ఒకవేళ మీకు కరెస్పాండెన్స్ వేరే ఉంటే ఇక్కడ అన్బాక్స్ చేసేసి మీరు వేరే డీటెయిల్స్ అయితే ఇచ్చేయొచ్చు. ఆ తర్వాత ఇక్కడ మన కాంటాక్ట్ డీటెయిల్స్, ఈమెయిల్ ఐడీ ఈ విధంగా అయితే ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ డేట్ ఆఫ్ విచ్ ఫోటోగ్రాఫ్ హాస్ బీన్ టేకెన్. సో మీ యొక్క ఫోటో అనేది ఎప్పుడైతే తీయించుకున్నారో ఆ యొక్క డేట్ అనేది ఇక్కడైతే మెన్షన్ కంపల్సరీ అయితే చేయాలన్నమాట. సో మీరు రీసెంట్లీ 3 మంత్స్ ఓల్డ్ అయితే మనకు ఉండొద్దన్నమాట. సో ఇక్కడైతే మనకు ప్రింటెడ్ ఆన్ ద ఫోటో. సో మన యొక్క ఫోటో పైన ఇక్కడే మనకు డేట్ అనేది మెన్షన్ అయితే ఉండాలని ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. సో ఇక్కడ ఉంటే ఇక్కడైతే యెస్ అయితే చేసేయండి. సో ఇక్కడైతే వెదర్ ద డేట్ మెన్షన్డ్ ఎట్ నంబర్ 23 ఈస్ క్లియర్లీ ప్రింటెడ్ ఆన్ ఫోటోగ్రాఫ్. సో మీ యొక్క ఫోటో పైన ఒకవేళ డేట్ అనేది మెన్షన్ అయ్యి ఉంటే ఇక్కడ యెస్ అయితే చేయండి. సో చేస్తే మీరు ఇక్కడైతే ఇచ్చేసేయండి అన్నమాట. సో మీ యొక్క ఫోటో అనేది ఎప్పుడు తీయించుకున్నారో దానికి సంబంధించిన డేట్ అనేది ఇచ్చేసేయండి. లేకపోతే సింపుల్‌గా నో మీద క్లిక్ చేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే హావ్ యూ ఈవెన్ బీన్ కన్వర్టెడ్ ఇక్కడ అయితే కోర్ట్‌లా సంబంధించింది. ఇదైతే కేసు నో అయితే చేసేయండి. అన్నీ ఆటోమేటిక్‌గా నో అయితే ఉంటాయి. సో ఏదైతే మనకు అన్ని కేసు సంబంధించిన పెండింగ్ సంబంధించిన ఇక్కడైతే వాళ్ళు ఇచ్చారన్నమాట. సో అన్ని నో అయితే ఉంచండి. సో మీరైతే యెస్ అయితే చేయకండి. సో ఒకవేళ మీకు ఏమైనా క్రిమినల్ కేసెస్ ఉంటే ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడైతే అగ్రీ అయితే చేసుకోండి. సో అగ్రీ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ ప్రివ్యూ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత మనకు అప్లికేషన్ ఫామ్ ప్రివ్యూ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. మీ యొక్క డీటెయిల్స్ అయితే ఇక్కడ జాగ్రత్త చూసుకోండి. తర్వాత మనకు ఎడిట్ ఆప్షన్ మాత్రం ఉండదు. సో ఇక్కడ అన్ని క్లారిటీగా 1, 2 సార్లు చూసుకున్న తర్వాత ఒకవేళ ఏమైనా మిస్టేక్ ఉంటే ఇక్కడ ఎడిట్ అప్లికేషన్ కదా. సో దీని మీద క్లిక్ చేసేసి మీరు బ్యాక్ వీలైతే వెళ్ళిపోవచ్చు. ఒకవేళ అన్ని కరెక్ట్‌గా ఉంటే ఇక్కడైతే ఇక్కడ టిక్ మార్క్ ఉంది కదా. దీంట్లో అయితే టిక్ మార్క్ ఈ విధంగా ఇచ్చేసి ఫైనల్ సబ్మిషన్ ఉంది కదా. దీని మీద క్లిక్ చేసేయండి. సో ఇచ్చేస్తే మనకు ఇక్కడైతే హావ్ యూ సబ్మిటెడ్ ఇన్ఫర్మేషన్ యాజ్ పర్ కన్సెషన్ అయితే వస్తుంది. సో ఓకే మీద క్లిక్ చేసేయండి. మనకు అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ అయిపోతుంది. సో నెక్స్ట్ మనకు డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క ప్రూఫ్ ఆఫ్ ఏజ్. సో ఎస్ఎస్సి సంబంధించిన సర్టిఫికేట్ అయితే అప్లోడ్ అయితే చేసేయండి. ఇక్కడ 1 MBలో. సో మీరు పీడిఎఫ్ డాక్యుమెంట్‌లో ఇక్కడ అయితే అప్లోడ్ చేయాలి. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత అప్లోడ్ మీద క్లిక్ చేస్తే మనకు ఇక్కడ స్టేటస్ అనేది అప్లోడ్ అవుతుంది. తర్వాత మీ యొక్క ఇంటర్మీడియట్ సంబంధించిన ఇక్కడ మార్క్స్ మెమో అయితే అప్లోడ్ చేయాలి. ఇక్కడ వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ మీ యొక్క ఫోటోగ్రాఫ్. సో మీ యొక్క ఫోటో పైన అయితే కంపల్సరీ అయితే మనకు డేట్ అయితే కంపల్సరీ మెన్షన్ అయితే చేసి ఉండాలి. సో మనకు నాట్ మోర్ దెన్ 3 మంత్స్ ఓల్డ్ అయితే ఉండొద్దు. సో ఇక్కడ మీ యొక్క ఫోటో అయితే అప్లోడ్ చేసేయండి. తర్వాత మీ యొక్క సిగ్నేచర్ అయితే అప్లోడ్ అయితే ఇక్కడైతే చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ ఇక్కడ కంటిన్యూ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడైతే డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ అయితే అయిపోతుంది. సో ఓకే మీద క్లిక్ చేసేయండి. సో ఇచ్చేస్తే మనకు ఈ విధంగా అయితే యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఫీ ఎక్స్పెన్షన్. సో ఈ విధంగా అయితే నాకు ఎస్సీ, ఎస్టీ పైన అయితే చేశాను కాబట్టి నాకు ఇక్కడ ఫీజు అనేది లేదు. సో మీరు అండర్ కేటగిరీ ఓబీసీ ఉంటే మీకు డైరెక్ట్‌గా అనేది ఫీజు అనేది ఉంటుంది. సో ఇక్కడ మనకు లింక్ అయితే ఉంటుంది పే నౌ అని. సో దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ అయితే అక్కడైతే చూపెడుతుంది. బ్యాంక్ ద్వారా అయితే యూపీఐ ద్వారా అయితే చేసుకోవచ్చు. అక్కడ నుండి అయితే మీరు డైరెక్ట్‌గా పోయి సో అక్కడ నుండి అయితే మీరు మీ యొక్క పేమెంట్ అనేది చేసేయండి. చేసిన తర్వాత నెక్స్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా అనేది ఇక్కడైతే యూఆర్ అప్లికేషన్ ఫార్మ్ సబ్మిటెడ్ అని వచ్చేసి ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేసేస్తే మనకు ఫామ్ అనేది ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. సో మీరు దీన్ని అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇక్కడ ప్రింట్ ఆప్షన్ ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేసేస్తే మనకు ఇక్కడ ఈ విధంగా అయితే ప్రింట్ వచ్చేసిన తర్వాత ఇక్కడ సేవ్ మీద అయితే క్లిక్ చేసేయండి. సో ఇచ్చేస్తే మనకు మన యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది సేవ్ అనేది అయిపోతుంది. సో ఈ విధంగా అయితే మీరు జాగ్రత్తగా అనేది సిఐఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై అయితే ఈ విధంగా అయితే చేయండి. సో మీకు ఆన్లైన్ చేసేటప్పుడు ఏమైనా మీకు డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ ఇవ్వండి. మీకైతే తొందరగా అయితే రిప్లై ఇస్తాను. సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.